హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డిఎస్వి కోడింగ్ వన్స్ అగైన్. సో ఈ వీడియోలో మనం మన Node.js అప్లికేషన్కి MongoDBని ఎలా కనెక్ట్ చేయాలి, దానికంటే ముందు MongoDBలో డేటాబేస్ని ఎలా క్రియేట్ చేయాలి, దాని క్రెడెన్షియల్స్ ఎలా తీసుకొచ్చుకోవాలి, ఇలాంటి డీటెయిల్స్ అన్ని మనం డిస్కస్ చేద్దాం. సో అందుకోసమే మీరు MongoDB వెబ్సైట్లోకి వెళ్ళి జస్ట్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ లైక్ ఈమెయిల్ ఐడి, బేసిక్ డీటెయిల్స్ ఇచ్చి ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. వన్స్ మీరు అకౌంట్ని క్రియేట్ చేసుకున్న తర్వాత ఇలాంటి ఒక స్క్రీన్ అయితే మీకు ఓపెన్ అవుతుంది. ఇన్ కేస్ మీకు ఇలా ఏమైనా ప్రాజెక్ట్స్ ఉంటే ఓకే, లేదంటే ఒక న్యూ ప్రాజెక్ట్ అయితే మనం క్రియేట్ చేద్దాం. ఈవెన్ నేను ఎందుకు ఇందులో డీటెయిల్ గా వెళ్ళట్లేదు అంటే మన Node.js వర్క్ షాప్ ఏదైతే ఉందో దాని లింక్ మీకు డిస్క్రిప్షన్ లో ఉంటుంది. దాంట్లో దీనికి సంబంధించి కంప్లీట్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ని క్లిక్ చేసి ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసరికి కనెక్ట్ యాప్ అని చెప్పేసి చేసి నెక్స్ట్ అని చెప్పేసి క్లిక్ చేయండి. సో మనకి ప్రాజెక్ట్ అయితే క్రియేట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ ప్రాజెక్ట్ క్రియేట్ అయిన తర్వాత మీరు ఏం చేయాలి అంటే ఒక క్లస్టర్ ని క్రియేట్ చేసుకోవాలి. సో క్లస్టర్ అంటే ఏంటి అంటే లైక్ మినీ డేటాబేస్ అని చెప్పేసి అనుకోండి. సో ఇక్కడ క్రియేట్ క్లస్టర్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ 3 ఆప్షన్స్ వస్తాయి. సో ఇందులో ఫ్రీ వన్ ని మీరు సెలెక్ట్ చేసుకొని ఏం చేస్తారంటే ఇక్కడ ఏమైనా ఉంటే ఆటోమేటిక్ సెక్యూరిటీ స్టెప్, ప్రీలోడ్ డేటా సెట్స్ వీటన్నిటిని రిమూవ్ చేసేయండి. మనకు డేటా సెట్ ని రీలోడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ కావాలంటే ఆటోమేటిక్ సెక్యూరిటీ స్టెప్ ఉంచండి. నెక్స్ట్ క్రియేట్ డిప్లాయ్మెంట్ అని చెప్పేసి క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు ఏం అడుగుతుందంటే ఈ ప్రాజెక్ట్ కి ఒక డేటాబేస్ యూజర్ ని క్రియేట్ చేయాలి అని చెప్పేసి అడుగుతుంది. అదే యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ని కూడా ఆటోమేటిక్ గా ఇస్తుంది. సో మీరు క్రియేట్ డేటాబేస్ యూజర్ అని క్లిక్ చేసి చూస్ ఏ కనెక్షన్ మెథడ్ అని చెప్పి క్లిక్ చేయండి. సో ఇది ఇప్పుడు దీన్ని సింపుల్ గా క్లోజ్ చేసేయండి. సో ఇప్పుడు ఏమవుతుందంటే మనకు ఒక క్లస్టర్ 0 అనేది క్రియేట్ అయింది అండ్ మనకు కావాల్సిన క్రెడెన్షియల్స్ కూడా మనకు రెడీగా ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ క్లస్టర్ తో మన Node.js అప్లికేషన్ నుంచి ఎలా కనెక్ట్ అవ్వాలి అనేది చూడాలి. సో అందుకోసం మీకు ఇక్కడ చూస్తే డేటాబేస్ యాక్సెస్ అని చెప్పి ఒక లింక్ ఉంటుంది. దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎడిట్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడికి వచ్చి ఎడిట్ పాస్వర్డ్ అని చెప్పేసి ఉంటుంది కదా, దీన్ని క్లిక్ చేసి ఆటో జనరేట్ సెక్యూర్ పాస్వర్డ్ అని చెప్పేసి ఉంటుంది. దీన్ని క్లిక్ చేయండి. మీకు ఇక్కడ పాస్వర్డ్ అయితే క్రియేట్ అవుతుంది. దీన్ని కాపీ చేసుకొని ఇక్కడ అప్డేట్ యూజర్ అని చెప్పి క్లిక్ చేయండి. అండ్ మీరు ఏ పాస్వర్డ్ అయితే కాపీ చేసుకున్నారో దాన్ని మీ దగ్గర ఒక సెక్యూర్ ప్లేస్ లోనైతే సేవ్ చేయండి. ఆబ్వియస్లీ నేను ఎలాగూ డిలీట్ చేస్తాను కాబట్టి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. వన్స్ మీరు ఆ పాస్వర్డ్ మీ దగ్గర ఉన్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఇంకొక ఫైల్ ని అయితే క్రియేట్ చేయండి. సో ఆ ఇంకో ఫైల్ నేమ్ ఏంటి అంటే ఇది చాలా ఇంపార్టెంట్. సో మనం ఫస్ట్ ఒక ఫోల్డర్ ని క్రియేట్ చేద్దాం, కాన్ఫిగ్ అని చెప్పేసి. ఇందులో ఒక ఫైల్ ని క్రియేట్ చేద్దాం. దాని నేమ్ db.js అని చెప్పేసి ఉంచండి. అంటే మనం డేటాబేస్ కి రిలేటెడ్ ఆపరేషన్స్ ని లైక్ కనెక్షన్, సెక్యూరిటీ అవన్నీ ఇక్కడ నుంచి చేస్తాం కాబట్టి db.js అని ఉంచండి. ఉంచి మనం MongoDBకి కనెక్ట్ కావాలి కాబట్టి కాన్స్ట్ mongoose అనే లైబ్రరీ ఉంటుంది MongoDB కనెక్ట్ కావడానికి. దాన్ని రిక్వైర్ ఇక్కడ ఏం చేస్తామంటే mongoose అని చెప్పేసి చేయండి. సో మనకి MongoDBని మనం కనెక్ట్ చేయడానికి ఇప్పుడు రెడీగా ఉన్నాం. సో ఎలా కనెక్ట్ చేయాలి అంటే ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి, సరిపోతుంది. ఫస్ట్ మీరు మళ్ళీ MongoDB వెబ్సైట్కి వచ్చి ఇక్కడ నెట్వర్క్ యాక్సెస్ అని చెప్పేసింది కదా, ఇక్కడ ఏం చేస్తారంటే దీన్ని ఎడిట్ చేసి అలో యాక్సెస్ ఫ్రమ్ ఎనీవేర్ అని చెప్పేసి ఇవ్వండి. ఎందుకంటే మీ ఐపీ అడ్రస్ కనుక మ్యాచ్ అవ్వకుంటే కనెక్షన్ అనేది రిజెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే మనం సర్వర్లో డిప్లాయ్ చేస్తామో మనకి ఒక ప్రాపర్ డెడికేటెడ్ ఐపీ అడ్రస్ ఉంటుందో దాన్నప్పుడు ఇక్కడ మనం మెన్షన్ చేయొచ్చు. రైట్ నౌ మనం ప్రాక్టీస్ కోసమే చేస్తున్నాం కాబట్టి ఇక్కడ అలో ఫ్రమ్ ఎనీవేర్ ఉంచండి, నో ప్రాబ్లం. దీని తర్వాత డేటాబేస్ యాక్సెస్ దగ్గరికి వెళ్ళండి. ఆల్రెడీ మీరు ఇక్కడికి వెళ్ళి మీ క్రెడెన్షియల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని తీసుకొచ్చుకున్నారు కదా, సో అవి మీ దగ్గర ఆల్రెడీ ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ క్లస్టర్స్ దగ్గరికి వచ్చి ఈ క్లస్టర్స్ లలో మనకి కనెక్ట్ అని చెప్పేసింది చూడండి, ఈ కనెక్ట్ బటన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ అయితే మనకు చూపిస్తుంది. ఇందులో డ్రైవర్స్ అని చెప్పేసింది. ఈ డ్రైవర్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ మనకు చూపిస్తుంది మీరు MongoDB లైబ్రరీని ఇన్స్టాల్ చేసుకోండి, దాని తర్వాత ఈ URL ని యూస్ చేసి మీరు కనెక్ట్ చేయొచ్చు అని చెప్పేసి అంటుంది. సో ఇక్కడ Node.js వర్షన్ ని కూడా వాళ్ళే ఇచ్చారు. మనం ఈ MongoDB URL ని అయితే మనం యూస్ చేయాలి. సో దీన్ని కాపీ చేసి ఇది కూడా మనకు అవసరం పడుతుంది, మన దగ్గర అయితే ఉంచుకుందాం. సో నేను అగైన్ ఇక్కడ ఇలా ఇచ్చేస్తున్నాను. సో ఒకసారి ఈ URL ని కనుక మీరు చూస్తే MongoDB ప్లస్ సంథింగ్ మన యూజర్ నేమ్ ఉంది, దాని తర్వాత ఇక్కడ మన పాస్వర్డ్ అయితే అడుగుతుంది. సో ఈ రెండింటిని యూస్ చేసి మనం మన MongoDBకి కనెక్ట్ అవ్వచ్చు. సో ఎలా కనెక్ట్ అవుతామంటే కాన్స్ట్ ఒక యారో ఫంక్షన్, ఇది సింపుల్ యారో ఫంక్షన్ async. నేను MongoDB కనెక్షన్స్ కానివ్వండి, ఆ వెబ్సైట్లో అకౌంట్ క్రియేట్ చేయడం కానివ్వండి, వాటి గురించి ఎక్కువ డీప్గా వెళ్ళట్లేదు ఎందుకంటే ఇవన్నీ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో ఇక్కడ ట్రై క్యాచ్
ఒక మెథడ్ అయితే తీసుకుందాం. సో ఇక్కడ ఏం చేద్దామంటే మనం కన్సోల్ చేసేద్దాం. console.log ఎర్రర్ ఇన్ కనెక్టింగ్ టు db అని చెప్పేసి ఇద్దాం. సో ఇక్కడ మనం ఇప్పుడు ఫస్ట్ ఏం చేద్దామంటే కాన్స్ట్ కనెక్షన్ await mongoose డాట్ కనెక్ట్. సో ఇదంతా ఎలా తెలుస్తుంది ఏంటి అని చెప్పేసి అంటే ఇది MongoDB వాళ్ళు ఇచ్చిన స్టెప్స్ కాబట్టి మనం వాటిని యాజ్ ఇట్ ఈస్ గా ఫాలో అయిపోవడమే, అంతకంటే వేరే ఆప్షన్ మనకేమీ లేదు. సో ఇక్కడ కనెక్ట్, ఇక్కడ మన యూఆర్ఎల్ ఏదైతే ఉందో దాన్ని ఇచ్చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ పాస్వర్డ్ ఏదైతే ఉంటుందో ఈ పాస్వర్డ్ ని కూడా నాది యూస్ చేయడానికి ట్రై చేయకండి, ఎందుకంటే వీడియో రికార్డింగ్ అయిపోగానే నేను దీన్ని తీసేస్తాను. సో ఇక్కడ మన పాస్వర్డ్ ని కూడా ఇచ్చేయండి. పాస్వర్డ్ ని ఇచ్చేసినాం, మన కనెక్షన్ అయిపోయింది. సో ఇప్పుడు మన డేటాబేస్ అనేది మనకి కనెక్ట్ అయితే అయిపోయి ఉంటుంది. ఇన్ కేస్ కనెక్ట్ అయిందా లేదా, ప్రాపర్ గా రన్ అవుతుందా లేదా అనేది కూడా మనం చెక్ చేయాలి. సో అది ఎలా చెక్ చేస్తామో ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ కనెక్షన్ అయిపోయిన తర్వాత మనం console.log ఇక్కడ ఏం చేద్దామంటే కనెక్టెడ్ అనే జస్ట్ ఒక మెసేజ్ అయితే రాద్దాం. అండ్ నెక్స్ట్ MongoDBలో మనం ఏదైనా ఒక ఫైల్ ని క్రియేట్ చేసినప్పుడు దీన్ని ఇంకెక్కడైనా యూస్ చేయాలి అని చెప్పేసి అనుకుంటే మనం దీన్ని అయితే ఎక్స్పోర్ట్ చేయాలి. ఎలా ఎక్స్పోర్ట్ చేస్తామంటే module.exports ఈ మెథడ్ ఏదైతే ఉందో దాన్ని మనం ఎక్స్పోర్ట్ చేయాలి. సో దాన్ని connectdb. సో ఇక్కడ మన server.js ఉంది కదా, ఇక్కడ మనం ఇది మన అప్లికేషన్ కి స్టార్టింగ్ పాయింట్ కాబట్టి ఇక్కడ మనం ఏం చేద్దామంటే మన ఆ connectdb మెథడ్ ఏదైతే ఉందో దాన్ని మనం ఒకసారి తీసుకుందాం. కాన్స్ట్ connectdb రిక్వైర్, ఇక్కడ ఉంది మన connectdb ఫస్ట్ కాన్ఫిగ్ లో, దాని తర్వాత db అనే ఫైల్లో ఉంది. సో ఇక్కడికి వచ్చేసాం. సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఆ connectdb అనే మెథడ్ ఏదైతే ఉందో దాన్ని ఒకసారి రన్ చేద్దాం. సో ఇప్పుడు ఏమవుతుందంటే మనం ఆల్రెడీ నోడ్ మ్యాన్ ని కాన్ఫిగర్ చేస్తున్నాం కాబట్టి చేంజెస్ అయ్యాయి కాబట్టి మన టర్మినల్లో అప్లికేషన్ రన్ అయ్యి ఈ connectdb అనే మెథడ్ ఎగ్జిక్యూట్ అయ్యి ఇన్ కేస్ ప్రాపర్ గా కనెక్ట్ అయితే కనెక్టెడ్ అని, ఎర్రర్ వస్తే ఎర్రర్ ఇన్ కనెక్టింగ్ db అనే మెసేజ్ అయితే మనకు రావాలి. సో ఏం మెసేజ్ వచ్చింది అనేది మనం చూద్దాం. సో యాప్ ఈస్ రన్నింగ్ విత్ నోడ్ మ్యాన్ కనెక్టెడ్, ఏం కనెక్టెడ్, డేటాబేస్ కనెక్టెడ్ అనే మెసేజ్ అయితే మనకు వచ్చింది. ఇన్ కేస్ ఇంకా డౌట్ ఉంటే మనం ఏం చేద్దామంటే డేటాబేస్ కనెక్టెడ్ అని చెప్పేసి ఇద్దాం. సో ఇక్కడ చూస్తే డేటాబేస్ కనెక్టెడ్ అని అయితే వచ్చింది. సో అంటే దాని అర్థం మన Node.js అప్లికేషన్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి మన MongoDBకి మనం సక్సెస్ఫుల్ గా కనెక్షన్ అయితే ఎస్టాబ్లిష్ చేసాం. సో ఇప్పుడు ఏమైంది, ఫస్ట్ వీడియోలో మనం Node.js అప్లికేషన్ ని క్రియేట్ చేసి ఒక ప్లేన్ అప్లికేషన్ ని రన్ చేసాం. నెక్స్ట్ వీడియోలో మనం MongoDBకి కనెక్ట్ చేసి మన డేటాబేస్ తో మన అప్లికేషన్ ని రన్ చేసాం. అంటే ఇప్పుడు మన Node.js అప్లికేషన్ అండ్ మన డేటాబేస్ ఏది యూజర్ డీటెయిల్స్ ని కానివ్వండి, వాళ్ళ మెసేజెస్ ని కానివ్వండి స్టోర్ చేయడానికి కావలసిన రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని మనం ఫుల్ఫిల్ చేసాం. సో ఈ db.js అనే ఫైల్ ఏదైతే ఉందో దీన్ని మళ్ళీ ఓపెన్ చెయ్యను, ఓకేనా, ఎందుకంటే నేను ఇక్కడ పాస్వర్డ్ ని చేంజ్ చేస్తాను కాబట్టి. సో ఇది ఫైనల్ స్టెప్. ఇక నెక్స్ట్ నుంచి వచ్చేది మొత్తం మనం ప్యూర్ గా కోడ్ రాయడానికి మాత్రమే యూస్ చేస్తాం. సో ఫస్ట్ 2 స్టెప్స్ అనేవి మనం రిపీటెడ్ గా యూస్ చేసేవే కాబట్టి నేను అంత ఇన్ డెప్త్ గా వెళ్ళలేదు. వీటికి రిలేటెడ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి, లేదా ఒక్కసారి మన Node.js వర్క్ షాప్ ని చూస్తే ఇవన్నీ మీకు క్లియర్ అయిపోతాయి. సో ఇది ఫ్రెండ్స్ మన Node.js అప్లికేషన్ నుంచి డేటాబేస్ ని ఎలా కనెక్ట్ అవ్వాలి అని చెప్పేసి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ మన ఛానల్ కి సూపర్ థ్యాంక్స్ కూడా ఎనేబుల్ అయింది. సో మీరు కామెంట్ సెక్షన్ లో అక్కడ నుంచి కూడా ఛానల్ ని సపోర్ట్ చేయొచ్చు. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.